ఇక కాకినాడ ఆర్ఎంసీలో మాస్ కాపింగ్ కొనసాగుతోంది. జిఎన్ఎం పరీక్షల్లో పబ్లిక్గా స్లిప్పులు పెట్టి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని రంగరాయ మెడికల్ కాలేజ్ ఉపాధ్యాయులే మాస్ కాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. కాకినాడ ఆర్ఎంసీలో మాస్ కాపింగ్ కొనసాగుతోంది. జిఎన్ఎం పరీక్షల్లో పబ్లిక్గా స్లిప్పులు పెట్టి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని రంగరయ్య మెడికల్ కాలేజ్ ఉపాధ్యాయులే మాస్ కాపింగ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కమిషనర్ లైవ్ లో అందిస్తారు. కమిషనర్, శ్రీదేవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీలో అయితే మాత్రం ఏదైతే ఉందో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభమని చెప్పొచ్చు. ప్రారంభమైన మొదటి రోజే ఈ మాస్ కాపింగ్ పాల్పడుతున్నట్లయితే మాత్రం బయట విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఈ మాస్ కాపింగ్ ఏదైతే ఉందో ఈ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఎగ్జామ్స్ మాస్ కాపింగ్ సంబంధించిన విజువల్స్ కూడా బయటకు రావడంతో మొత్తం ఒక్కసారిగా కాకినాడలో అలర్ట్ వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం పక్క విద్యార్థి సంఘాలు, మరో పక్క పబ్లిక్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే ఒక పేరున్న కాలేజ్, అటువంటి కాలేజీలు ఇటువంటి మాస్ కాపింగ్ ఏ విధంగా చేస్తారని చెప్పి పలువురు విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈరోజు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ రంగరాయ మెడికల్ కాలేజీలో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఇదే కాలేజీలో ఎగ్జామ్స్ అయితే మాత్రం కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన అనంతరం తొలి రోజునే మొత్తం ఈ ఏదైతే ఉందో రంగరాయ మెడికల్ కాలేజ్ స్టాఫ్, అదేవిధంగా మొత్తం ఈ కండక్ట్ చేసిన సిబ్బంది, మొత్తం ఎగ్జామ్ సిబ్బంది మొత్తం అందరూ కూడా కుమ్మక్కై మొత్తం ఈ మాస్ కాపింగ్ పాల్పడుతున్నట్లయితే మాత్రం అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ఏదైతే ఉందో జనరల్ నర్సింగ్, అదేవిధంగా మిడ్ వైఫరీ ఎగ్జామ్స్ మొత్తం కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి సంవత్సరం కూడా మాస్ కాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి. మొత్తం ఏదైనప్పటికీ కూడా అంటే ఈ ఎగ్జామ్స్ సంబంధించిన మాస్ కాపింగ్ సంబంధించిన ఎప్పుడు కూడా ఎవిడెన్సెస్ రూపంలో బయటకు రాలేదు. ఈ సంవత్సరం మొత్తం కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ స్లిప్లు పెట్టుకుని ఎగ్జామ్స్ రాస్తున్న విజువల్స్ మొత్తం కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ మొత్తం కూడా విమర్శలకు తావిచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం ఓ పక్క అయితే మాత్రం రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధాలు ఉన్నాయి, దీంతో మాస్ కాపింగ్ అని చెప్పేసి పలువురు విద్యావేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క అయితే మాత్రం ఏదైతే ఉందో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఓన్లీ ఎగ్జామ్స్ వరకే జరుగుతాయి, మాకు ఎట్టి సంబంధం లేదు, కాలేజీకి మేము కేవలం ప్రిన్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, ఇన్విజిలేషన్ మొత్తం కూడా ఎగ్జామ్స్ అంతా బయట నుంచి వచ్చి నడుపుతారని చెప్పి ఆయన ఒక పక్క చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క అయితే మాత్రం ఈ కాలేజ్ సంబంధించిన ప్రమేయం లేకుండా ఏ విధంగా మాస్ కాపింగ్ జరుగుతుందని చెప్పి విద్యా సంఘాలు